ఈవిడగారు ఏం వెలగబెట్టారో! పెళ్ళైన 15 రోజులకే భర్త వదిలేశాడు. ఏముంది, పెళ్ళికి ముందు నడిపించిన వ్యవహారాలన్నీ తెలిసుంటాయి. అందుకే కట్టుకున్నోడు వదిలేశాడేమో! అయినా మన ఇంటా వంటా లేదు. ఆడపిల్లలకు చదువంటే విన్నారా? ఇప్పుడు అనుభవించండి. ఆమె పుట్టింటికి వెళ్ళిన రెండో రోజే బంధువులంతా తమ తల్లిదండ్రుల వద్ద తన గురించి చెప్పిన మాటలివి. చదువే లోకంగా బతుకుతున్న తనను పెళ్లి చేసుకో, లైఫ్ బాగుంటుందని బలవంతం పెట్టి మరీ ఒప్పించి పెళ్లి చేసిన వారేనా ఇలా మాట్లాడుతున్నది అని ఆమె చాలా లోగా ఫీలైంది. నేనేం తప్పు చేశాను? ఇచ్చిన కట్నం సరిపోలేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన వాడికోసమా నేను ఇంతలా బాధపడాలా అని వెంటనే రియలైజ్ అయింది. అంతే, తానేంటో ఈ ప్రపంచానికి చూపించాలని అనుకుంది. ఇలా కూడా రివెంజ్ తీర్చుకోవచ్చా అని అనిపించేలా చేసింది. ఆమె సాధించిన ఘనతతో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, సివిల్స్ కోచింగ్ సెంటర్స్, మోటివేషనల్ స్పీకర్గా పిలిచే రేంజ్కు వెళ్లారు. ఇంతకీ ఎవరామె? భర్తపై రివెంజ్ ఎలా తీసుకుంది? తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారనో, లవర్ హ్యాండ్ ఇచ్చిందనో, నాన్న తిట్టాడనో ఇలా సిల్లీ సిల్లీ రీజన్స్కే ప్రాణాలు తీసుకుంటున్నారు చాలామంది. వచ్చిన కష్టాన్ని సవాలుగా తీసుకొని ముందుకు ఎదగాలి అని అనుకుంటే వారు 10 మందికి ఆదర్శమవుతారు. సేమ్ ఇలాగే ఆలోచించారు కోమల్ గనత్రా. పెళ్ళైన 15 రోజులకే భర్త వదిలేసి వెళ్ళిపోతే తన తలరాతను తానే మార్చుకోవాలని కసిగా చదివింది. వరకట్న బాధితురాలనే ముద్ర చెరిపేసుకొని ఐఏఎస్ అధికారిగా కొత్త జీవితం మొదలుపెట్టిన ఈ కోమల్ ఎందరికో ఆదర్శం. ఎంతోమందికి ఇన్స్పిరేషనల్ గా నిలబడిన ఆమె తనకొచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కొందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మాది గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో ఉన్న సమర్కుండ్ల. నాన్న టీచరుగా పనిచేసేవారు. నేను పెరిగిన వాతావరణంలో అమ్మాయిల పట్ల వివక్ష ఉన్నా మా నాన్న మాత్రం బాగా చదువుకోవాలని నన్ను ప్రోత్సహించేవారు. ఆయన టీచర్ కావటంతో ఇంట్లోనూ ఎప్పుడూ చదువు గురించే మాట్లాడేవారు. అందుకేనేమో నేనెప్పుడూ చదువులో ముందుండేదాన్ని. చదువే లోకంగా బతికేదాన్ని. 10వ తరగతి, ఇంటర్ గుజరాతీ మీడియంలో పూర్తి చేశాక రాజ్కోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చదివా. ఆ తర్వాత 3 వేర్వేరు యూనివర్సిటీల నుంచి సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో BA లిటరేచర్ పూర్తి చేశా. ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా పొందా. అప్పటికే నాకు 25 ఏళ్లు నిండాయి. మా బంధువులు, ఇరుగు పొరుగువారు ఇంకా ఎన్నాళ్ళు చదివిస్తారు? మీ అమ్మాయికి పెళ్లి చేస్తారా అసలు? అని వెటకారంగా మాట్లాడేవారు. కాని ఆ మాటలు నా వరకు రానిచ్చేవారు కాదు మా నాన్న. నాన్న ఇచ్చిన సపోర్ట్తో నా డ్రీమ్ గోల్ అయిన సివిల్స్ పైన దృష్టి పెట్టా. ఇంతలో మ్యారేజ్ బ్యూరో ద్వారా రాజ్కోట్ నుంచి ఓ సంబంధం వచ్చింది. అబ్బాయికి న్యూజిలాండులో ఉద్యోగం. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఆస్తులు ఉన్నాయి. అమ్మానాన్నలకు అంతకంటే మంచి సంబంధం దొరకదు అని అనిపించింది. నా కూతురు విదేశాల్లో స్థిరపడుతుంది అనుకున్నారు నాన్న. వెంటనే సంబంధం ఖాయం చేశారు. వారి సంతోషమే నా సంతోషమని చదువును పక్కన పెట్టేశా. నేను న్యూజిలాండ్ జీవితాన్ని ఊహించుకొని ఎంతగానో మురిసిపోయా. ఉన్నంతలో ఘనంగానే పెళ్లి చేశారు నాన్న. కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టా. అక్కడికి వెళ్ళాకే వారి అసలు రంగు బయటపడింది. వెళ్ళి ఒక్కరోజైనా గడవకముందే తమకిచ్చిన కట్నం చాలదని, అదనంగా మరికొంత కట్నం డబ్బు, బైకు, కారు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నాన్నది చాలీచాలని జీతం. అవన్నీ ఇచ్చే స్తోమత ఆయనకు లేదంటే కొట్టేవారు. అన్నం పెట్టకుండా పస్తులుంచేవారు. అమ్మనాన్నలకు ఈ విషయాలు తెలిస్తే బాధపడతారని చెప్పేదాన్ని కాదు. ఎంత తిట్టినా కొట్టినా పుట్టింటికి వెళ్లకుండా వాళ్ళడిగినవి తేకుండా ఉండటంతో నన్ను వదిలించుకోవాలనుకున్నారు. ఒకరోజు రాత్రి నన్ను ఇంటి బయట పడుకోమని, నేను నిద్రపోయాక కనీసం మాట మాత్రమైనైనా చెప్పకుండా ఇంటికి తాళం వేసుకొని నా భర్త తన తల్లిదండ్రులతో సహా న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు. కాళ్ళ పారాని ఆరకముందే పెళ్ళైన 15 రోజులకే కట్టుబట్టలతో పుట్టింటికి రావాల్సి వచ్చింది. నేను ఒంటరిగా వెళ్లడం చూసి బెంగతో వచ్చాననుకున్నారు అమ్మనాన్నలు. నేను చెప్పిన విషయం విన్నాక గుండెలు బాదుకున్నారు. అమ్మ దిగులుతో మంచం పట్టింది. నా భర్త మనసు మార్చుకొని తిరిగి వచ్చాడేమోనని మధ్య మధ్యలో మా అత్తారింటికి వెళ్ళి చూసి మూసిన తలుపుల ముందే కాసేపు కూర్చొని వచ్చేదాన్ని. ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యూజిలాండులో అతడి వివరాలు తెలియలేదు. అతడు నన్ను అంత అవమానకరంగా వదిలేసి వెళ్ళిపోయాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. కట్నం కోసం, కారు కోసం నన్ను వదిలేశాడనే బాధకంటే మోసం చేశాడనే కసే నాలో పెరిగింది. ఎలాగైనా అతడిని వెతికి పట్టుకోవాలని మ్యారేజ్ బ్యూరోని సంప్రదించా. పెళ్లి కుదర్చటం వరకే మా పని అంటూ వారు మాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామంటే పరువు పోతుందని అమ్మ గోల చేసింది. చివరకు న్యూజిలాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశా. మెయిల్ కూడా పెట్టా. నెలలు గడిచినా ఎవరూ స్పందించకపోయేసరికి గవర్నర్ జనరల్కు లేఖ రాశా.
అతనెవరో తెలుసుకుంటాం అని తిరుగు సమాధానం పంపారు తప్ప ఏ చర్య తీసుకోలేదు. దాదాపు 6 నెలలపాటు తిండీ నిద్రా లేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. ఛీ, నన్ను మోసం చేసిన వాడిపై రివెంజ్ తీసుకోకుండా పిచ్చిదానిలా ఏడవటమేంటి అని రియలైజయ్యా. అంతే, అటకెక్కిన పుస్తకాలు బయటకు తీశా. కాని పరిస్థితులు అందుకు అనుకూలించలేదు. భర్త మోసం చేయటంతో పుట్టింటికి తిరిగొచ్చిన కూతుర్ని ఆదరించటం మా బాధ్యత అని అమ్మానాన్నలు అనుకున్నా కూడా మా వదిన మాత్రం అలా అనుకోలేకపోయింది. నావల్ల వాళ్ళ డబ్బు ఖర్చయిపోతుందని పోరు పెట్టేది. ఇక ఇరుగు పొరుగు వాళ్ళు రకరకాలుగా మాట్లాడేవారు. ఆత్మాభిమానం చంపుకొని అలా పుట్టింట్లో ఉండటం సరికాదనిపించింది. అందరికీ దూరంగా నా కాళ్లమీద నేను నిలబడాలని టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశా. మా సొంతూరుకు 50 కిలోమీటర్ల దూరంలోని భావనగర్ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు టీచరుగా ఉద్యోగమొచ్చింది. ఒంటరిదాన్ని కావటంతో ఇల్లు అద్దెకు ఇవ్వటానికి ఎవరూ ఒప్పుకోలేదు. చివరకు ఓ స్టూడెంట్ తల్లిదండ్రులకు నా గురించి అంతా చెప్పి ఎలాగైనా ఇల్లు అద్దెకు ఇప్పించమని అడిగా. వాళ్ళింట్లోనే ఓ గది అద్దెకిచ్చారు. పగలంతా టీచరుగా పనిచేస్తూ సివిల్స్కు ప్రిపరేషన్ మొదలుపెట్టా. కాని ఆ పల్లెటూరులో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, న్యూస్ పేపర్స్, ల్యాప్టాపులు ఏవీ అందుబాటులో ఉండేవి కావు. నాకు టీచరుగా వచ్చేది 5,000 రూపాయల జీతం. అది నెల గడవటానికి తప్ప పుస్తకాలు కొనుక్కోడానికి సరిపోయేది కాదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడు తెలిసినవాళ్ళు అహ్మదాబాదులో ప్రభుత్వం సివిల్స్ సాధించాలనుకునే ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న సర్దార్ పటేల్ అకాడమీ గురించి చెప్పారు. అక్కడకు వెళితే వీకెండ్లో కూడా ట్రైనింగ్ ఇస్తామన్నారు. దాంతో ప్రతి శని, ఆదివారాలు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని చేరిపోయా. కాని భావనగర్ నుంచి 4 బస్సులు మారి 170 కిలోమీటర్లు ప్రయాణం చేసి అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నేను ఇంటికి చేరుకునేసరికి అర్ధరాత్రి అయ్యేది. దీంతో ఈ అమ్మాయి చదువుకే వెళుతుందో ఇంకా దేనికన్నా వెళుతుందో అంటూ సూటిపోటి మాటలనేవారు. అవమానాలన్నిటినీ దిగమింగుకుని చదువుపై దృష్టి పెట్టాను. ఒక్కోసారి ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయేదాన్ని. నా జీవితమే ఇలా ఎందుకైందని వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని. మానసికంగా, శారీరకంగా ఒత్తిడి తట్టుకోలేక 4 రోజులు విశ్రాంతి తీసుకోవాలనిపించేది. కాని ఒక్క పూట స్కూలు మానేసినా జీతం రాదు. అందుకే ఆరోగ్యం పాడైనా స్కూలుకెళ్లడం కానీ, కోచింగుకు వెళ్లడం కానీ మానలేదు. 4 ప్రయత్నాలు చేసి 2009లో మొదటిసారి యూపీఎస్సీ ప్రవేశ పరీక్ష రాశా. ఉద్యోగం, ట్రైనింగ్ కోసం ప్రయాణాల వల్ల అంత మెరుగ్గా ప్రిపేర్ కాలేదనిపించింది. ఎంపికవుతానన్న నమ్మకం లేకపోయింది. అనుకున్నట్టుగానే అయింది. కాని నేను నిరుత్సాహపడలేదు. అదొక అనుభవం అనుకున్నా. రెండోసారి మాత్రం పట్టుదలతో రాశా. ర్యాంకు వస్తుందని ఆశపడ్డా. కాని మళ్ళీ నిరాశ తప్పలేదు. చాలా బాధనిపించింది. పైగా నా గురించి తెలిసినవాళ్ళు ఫలితాలొచ్చిన ప్రతిసారీ ఐఏఎస్ అంటే అంత ఈజీనా? నీకెప్పుడు రావాలి? అంటూ హేళనగా మాట్లాడేవారు. ఆ మాటలకి బదులు చెప్పి తీరాలని 2011లో మూడోసారి మరింత కష్టపడి పరీక్ష రాశా. ర్యాంకు రాలేదు. ఫలితాన్ని అంత తేలిగ్గా జీర్ణించుకోలేకపోయాను. అమ్మ ఒళ్ళో తలపెట్టుకొని ఏడవాలనిపించింది. కాని ఓడిపోయి వచ్చింది అనే పేరు నాకు రాకూడదని ఆగిపోయా. లాస్ట్ అండ్ ఫైనల్గా ఎగ్జామ్ రాయాలని డిసైడ్ అయిపోయా. ఫస్ట్ 3 అటెంప్ట్స్లో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకూడదని ఈసారి గట్టిగా ప్రిపేర్ అయ్యా. కేవలం 2 గంటలే నిద్రపోయేదాన్ని. కొన్నిసార్లైతే ఆ నిద్ర కూడా పట్టేది కాదు. 2012లో పరీక్ష రాశా. ఈసారి పడ్డ కష్టం వృధా కాలేదు. 591 ర్యాంకు వచ్చింది. 5ఏళ్లపాటు నేను పడిన కష్టం గుర్తొచ్చి కన్నీళ్లు ఓ పట్టాన ఆగలేదు. అమ్మా నాన్న ఇంటికి రమ్మన్నారు కాని నేను అటునుంచి అటే ముస్సోరీ ట్రైనింగ్ సెంటర్కు వెళ్ళా. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత, అంటే 5ఏళ్ల తర్వాతే అమ్మ వాళ్ళింటికి వెళ్ళా. నా గురించి తెలిసి మా ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు. ఒకప్పుడు విమర్శించిన వారే మా పిల్లలకు నువ్వే ఆదర్శమంటూ తెగమెచ్చుకున్నారు. అప్పటివరకు భర్త వదిలేసిన మహిళగా బయటకు రావాలంటే ఏదోలా అనిపించేది. సివిల్స్ సాధించాక అలాంటి ఆలోచనలన్నీ పోయాయి. అందరూ గౌరవంగా చూస్తున్నారు. శిక్షణ అయ్యాక ఢిల్లీలో డిఆర్డీఓలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరుగా బాధ్యతలు తీసుకున్నా. ప్రస్తుతం డిఆర్డీఓ డైరెక్టర్ హోదాలో ఉన్నా. ఈ 6ఏళ్లలో అమ్మనాన్నల అప్పులన్నీ తీర్చా. అన్నయ్య మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చేశా. కుటుంబమంతటినీ విమానంలో దేశ విదేశాలన్నీ తిప్పా. అంతేకాదు, సివిల్స్ సాధించాక మా అత్తింటివాళ్లు రాజ్కోటు వచ్చారని తెలిసి అక్కడికి వెళ్ళా. జరిగిందేదో జరిగిపోయింది, మమ్మల్ని క్షమించు అంటూ మా అత్తగారు నా కాళ్ళు పట్టుకున్నంత పనిచేసింది. నాకు మాత్రం వాళ్ళను వదిలిపెట్టాలనిపించలేదు. కాని మా నాన్న మాటకు కట్టుబడి విడాకులు ఇచ్చేశా. 4ఏళ్ల క్రితం నా గురించి, నా లైఫ్ స్టోరీ తెలుసుకున్న ఓ ఉన్నత స్థాయి వ్యక్తి నన్ను ఏరికోరి పెళ్లాడాడు.
మా పాపకిప్పుడు 2.5 ఏళ్లు. ప్రతి ఒక్కరికీ లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. దాన్ని ఒడిసి పట్టుకుని ముందుకు వెళ్తే జీవితం ఓ కొత్త బంగారు లోకంలా ఉంటుంది అని చెబుతుంటారు కోమల్ గనత్రా. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా 5 ఏళ్లు ఓ యజ్ఞంలా గడిపి తను అనుకున్నది సాధించి తానేంటో ప్రపంచానికి చూపించిన ధీరవనిత కోమల్ గనత్రా. భర్త మోసం చేసిన బాధితురాలిగా ఉండిపోవాలని అనుకోలేదు. స్త్రీ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. దానికి కాస్త సహనం, ఓపిక ఉండాలి అని చెప్పకనే చెప్పారు కోమల్ గనత్రా.